అరే ఆజాము లగెత్తరో అన్నట్టు అయిపోయింది నా పరిస్థితి. అయిందా మాడిపోయిందా అని అనుకుంటున్నాను. నేను అలాగే షాక్ అయ్యా, కానీ లాస్ట్ లో మాత్రం భలే ట్విస్ట్ జరిగింది. ఎప్పుడు చేపల పులుసు చేపల ఫ్రై ఇదే అయిపోతుంది, కొంచెం కొత్తగా ట్రై చేద్దాం, ఇంట్లో ఎలాగో అరిటాకులు ఉన్నాయి కదా అని చెప్పి అరిటాకు ఫిష్ ఫ్రై ట్రై చేశాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంది, అరిటాకు ఫ్లేవర్ వచ్చింది. అసలు చికెన్ తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా ఇలా చికెన్ ఫ్రై ట్రై చేస్తాను, అంత బాగొచ్చింది టేస్ట్. అరిటాకులో 3 చేప ముక్కలు తీసుకొని ఉప్పు కారం పసుపు కార్న్‌ఫ్లోర్ కొద్దిగా ఆయిల్ వేసి మంచిగా కలిపి పెట్టాను. ఇకేముంది, ఈ అరిటాకు క్లోజ్ చేసి దారంతో గట్టిగా కట్ చేస్తున్నంతసేపు చాలా ఈజీ కదా అనుకున్నాను. ఒక్క నిమిషం మర్చిపోయాను అంతే. మా బావ వచ్చిండు అప్పుడే అన్నం పెట్టినా. ఇక అలా ఆయనతో కూర్చున్నా, తీరా చూస్తే మాడి వాసన వస్తుంది. ఇక నా పని అయిపోయిందిరా బాబు అని చెప్పి కిచెన్ లో కూరికేసరికి ఇది పరిస్థితి. ఒక్క నిమిషం భయం వేసింది, ఇల్లంతా స్మెల్. కానీ తీరా ఓపెన్ చేసి చూశాను, నిజంగా బాగుంది. ఇంకా సేపు ఉంచినా కూడా బాగుండేది అనిపించింది, కానీ బాగుంది. అయ్యో మర్చిపోయా, ఈ రోజు మా బావది అంటే మీ ఆర్మీ అనేది పుట్టినరోజు. విష్ చేయొచ్చు కదా. బ్లెస్సింగ్స్ మాకు చాలా అవసరం, అందరూ విష్ చేస్తారని అనుకుంటున్నాను. ఇదన్నమాట. కుదిరితే చిన్న లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.